హిమదీపం రచన జొన్నలగడ్డ లలితాదేవి గారు. చదువుతున్నది దేవి. చూడగానే ఒక లైక్ తప్పకుండా చేయండి ఫ్రెండ్స్. 4వ ఎపిసోడ్. మంచిదే తల్లి, అయినా నేను శచితో పంపడం నాదే బుద్ధి తక్కువ. దానికేం అది నిక్షేపంలాగా లక్షాధికారిని కట్టుకొని రాణిలాగా తిరుగుతోంది. నువ్వు ఆ పైన మాట్లాడలేనట్లు ఆపేశారు రామనాథం గారు. మన కర్మకి మనమే బాధ్యులం కానీ ఒకరి మీద నెపం పెట్టి లాభం లేదు అంది శైలజ. శైలజకు ఉద్యోగం స్థిరపడిన తర్వాత కాస్త పెద్ద వాటా తీసుకుంది. ఇక్కడికి వచ్చాక ఉదయశంకర్ అలజడి దానంతట అదే సర్దుకోసాగింది. ఏవో సెలవులు కలిసి వస్తే మరో 4 రోజులు సెలవు పెట్టి రామేశ్వరం, మధుర అన్నీ తండ్రిని ఉదయని తిప్పి తీసుకొచ్చింది. ఆమె ఆశించినట్టే కాస్త ఉదయశంకర్లో ఆధ్యాత్మిక చింతన పెరగసాగింది. చక్కని పుస్తకాలు చదువుకోవడం, శైలజ కొసరి తినిపించడం, ఇవన్నీ తినడం, వేళకి ఆమె ఇచ్చే కాఫీలు టీలు సేవించడం, ఆమె ఎక్కడికి రమ్మంటే అక్కడికి సంతోషంగా అంగీకరించడం, వెస్టిండీస్లో తను ఏనాడు అనుభవించని తృప్తిని ఇక్కడ అనుభవించసాగాడు. కాలం ఎవరి కోసం ఆగదు. మంచిని చెడును మానవులు పంచుకుని పోవడమే కాలపురుషుని లక్షణం. శైలజ గర్భవతి అన్న విషయం చాలా ఆలస్యంగా తెలుసుకున్నాక ఎటు మందని పరిస్థితిలో పడిపోయింది. ఎవ్వరికి ముఖం చూపలేనట్టు తనే అందరినీ తప్పుకొని తిరగసాగింది. కానీ అది దాచినా దాగేది కాదు కదా. ఏ విషయం పూర్తిగా తెలియని రామనాథం గారు మటుకు కూతురి కడుపున ఒక కాయ కాస్తుందని, ఆ బిడ్డే ఆమెకు అండగా ఉంటుందని సంతోషపడ్డారు. నెలలు నిండుతున్న కొద్దీ ఆమె పరిస్థితి పూర్తిగా అర్థమైంది ఉమాశంకర్కు. శైలజ, నేను అడిగితే ఒక్క ప్రశ్నకు సమాధానం జవాబిస్తావా? అతడేం అడగబోతున్నాడో ఆమెకు తెలుసు. రోటిలో తలదూర్చి లోకలి పోటీకి దడిస్తే ఎలాగా? ఆ దెబ్బని ధైర్యంగా ఎదుర్కోవాలి. అడగండి అంది. నువ్వేం అనుకోకూడదు. మీరు అడగబోయే ప్రశ్న నాకు తెలుసు. మీకు నా మీద ఇంతకాలం ఉన్న గౌరవం, అభిమానాలు ఏ విధంగా పోయేది నాకు తెలుసు. అప్పటికి తప్పనిసరి పరిస్థితిలో నేను దోషిగా నిలబడవలసి వచ్చింది. నీ మీద నాకు ఏ విధమైన ప్రేమాభిమానాలు తరిగిపోవు. ఏదైనా మన ఇద్దరి మధ్య అతి గుప్తంగా ఉంటుంది. నీకై నువ్వు ఏది తెలివి తక్కువ పని చేయవు, తొందరపడవు, అది నాకు తెలుసు. ఆ మాట అతనన్నాక ధైర్యం తెచ్చుకొని అతనికి పూర్తిగా చెప్పేసింది శైలజ. ఏది ఆవగింజంత దాచలేదు. రాస్కెల్, నువ్వు నా ఎదురుగా లేవు గనుక బ్రతికిపోయావు. నీ పురుషత్వ ప్రదర్శనకు ఈ అర్భకురాలు, అమాయకురాలే దొరికిందా అనుకుంటూ పళ్ళు పట్టపట్టా కొరికాడు. నువ్వు ఇంకా దుర్మార్గుణ్ణి తలవకు. వాడికి అంతకంటే గొప్ప తెలివి ఎక్కడేడిసిందిలే. ఈ గొడవ ఇంతటితో సమసిపోని మన ఇద్దరి మధ్య తప్ప ఇది 3వ వ్యక్తికి తెలియనీకు అంటూ ఆమె కన్నీరు తుడిచాడు ఉదయశంకర్ ఔన్నత్యం ముందు విశ్వనాథ్ సూర్యుని ముందు ప్రమిద దీపంలాగా కనిపించాడు. ఉదయశంకర్ ధైర్యం చెప్పాక శైలజ మనసులోని భయ సందేహాలను దూరంగా నెట్టేసింది. వేరే పెద్ద మార్పు ఏమీ లేకుండానే కాలం గడిచిపోతోంది. ఒక రాత్రి వేళ చంద్రబింబం లాంటి కొడుకుని కన్నది శైలజ. ఆ పసివాడు ఉదయశంకర్కు శైలజ ఎక్కువగా కనిపించింది. మనవణ్ణి చూసి రామనాథం మురిసి సంతోషంతో పదింతలయ్యాడు. అందరి హృదయాల్లో ఆవరించిన విషాద చీభూతాలను పారద్రోలుతూ ఉషాకాంతులతో బాలసూర్యుడు ప్రభవించినట్టు ఆయనట వెలిశాడు ఆ బాబు. ఆ పసివాడికి తనే తండ్రి అయ్యాడు ఉదయశంకర్. విశ్వనాథ్ మద్రాసులోనే ఉన్నాడన్న విషయం శైలజకు తెలియదు, కానీ లీలగా ఉదయశంకర్కి తెలుసు. అయినా ఆ విషయం మాట మాత్రం చెప్పలేదు. బాబు లాలన పాలన, అతనితో సమానంగా ఉదయశంకర్ సంరక్షణ, తండ్రి సేవ, అటు ఉద్యోగ సేవ, వీటన్నిటి మధ్య రోజులు చకచకా గడిచిపోతున్నాయి. బాబుకి ప్రవీణ్ అనే తనే పేరు పెట్టాడు ఉదయ్. బాబుకి 4 ఏళ్లు రాగానే కాన్వెంట్లో చేర్పించింది శైలజ. ఉదయశంకర్ తనతో వచ్చినప్పుడు ఏవో 4 నెలలు ఉండి తీర్థయాత్రలు చేసి తిరిగి ఇండీస్ వెళ్ళిపోదామనుకుంది. కానీ 4 ఏళ్లు దాటినా అతను ఇండీసు పేరే ఎత్తలేదు.
అసలు శచీదేవిని పేరు కూడా తలవడం లేదు. అతను తలవనప్పుడు తనెందుకు గుర్తు చేయాలని శైలజ కూడా ఆ ప్రస్తావన ఎప్పుడు తీసుకురాలేదు. బాబు 6 ఏళ్ల వాడయ్యాడు. రామనాథం స్వస్థలం విజయవాడ. ఆ ఊళ్ళో అతనికి ఒక చిన్న పెంకుటిల్లు పడిపోయి ఉంది. దానికి తిరిగి పునర్జన్మ ఇవ్వాలని ఎంత ప్రయత్నించినా డబ్బు సమకూరక అలాగే ఉండిపోయింది. ఏదో దాని విషయం తేల్చుకుంటే మంచిది. కనీసం ఆఫీస్లో అప్పు సృష్టించి పడిపోయిన గోడలను నిలబెట్టి కనీసం ఆ పెంకు తిరిగి వేయిస్తే ఎవరికైనా అద్దెకేయచ్చన్న ఉద్దేశంతో వచ్చాడు రామనాథం. వీధి లీలలంటే అంతే అంటూ ఆ ఇంటికి వచ్చిన 3వ నాడే చనిపోయాడు. అసలే అంతంత మాత్రపు ఆరోగ్యం. టెలిగ్రామ్ అందుకున్న శైలజ వచ్చేసింది. తన బిడ్డ చేతనే అతనికి అంత్యక్రియలు జరిపించింది. కాశీ వెళ్ళి రావాలన్న కోరికతో తండ్రి ఆస్తికలు తీసుకొని బిడ్డతో వారణాసి వస్తూ అనుకోకుండా విశ్వనాథుని చూసింది. ఆ తెల్లవారులు నిద్రకు కరువై గత పుటాల్ని పునశ్చరణ చేసుకుంటూ కూర్చుంది శైలజ. తెల్లవారింది. బాబుని తీసుకొని రిటైరింగ్ రూమ్ నుంచి కిందకొచ్చింది. పండాలు చుట్టుముట్టారు. ఓ పండా సైకిల్ మీద వస్తుంటే రిక్షా మాట్లాడుకుని దశాశ్వ మేధాఘట్టానికి వచ్చింది. గంగానది తరంగ ఘోష, కిక్కిరిసిన భక్తుల ఘోష మధ్య స్నానం పూర్తి చేసి బాబు చేత అస్థికలు గంగలో కల్పించి విశ్వేశ్వర దర్శనానికి వెళ్ళింది. నిశ్చలమైన మనసుతో విశ్వనాథుని దర్శించింది. అన్నపూర్ణాదేవి ఆలయం చూసి అక్కడే కాస్త టిఫిన్ తీసుకుని బస్ మీద హిందూ విశ్వవిద్యాలయం చూసి వచ్చి ఆ రోజు సాయంత్రం సారనాథ్ చూసి వచ్చింది. ఆ మర్నాడు విశ్వనాథ్ ఎక్స్ప్రెస్లో అలహాబాద్ బయలుదేరింది. ఆమె కోరిక మేరకు త్రివేణి సంగమంలో స్నానం చేసి అక్కడే గంగానది జలం తీసుకుని ఆమె చూడాలనుకున్న ఆనందభవన్ చూసి తిరిగి వారణాసి వచ్చి గంగా కావేరీలో మద్రాసు వెళ్ళిపోయింది. ప్రవీణ్తో కానీ విశ్వనాథ్ కనిపించినట్టు మట్టుకు చెప్పలేదు. ఏ సంచలనాలైనా రోజులతో పాటు సర్దుకునే ఉంటాయి. ఆఫీస్కి వెళ్ళి రావడం, ఉదయ్ శంకర్తో మిగిలిన సమయం కాలక్షేపం చేయడం, బాబుతో ఆటలు పాటలు, వాడి చదువు సంజలు చూసుకోవడం అంతా రొటీన్ వర్క్ అయినా ప్రశాంతంగానే సాగిపోతోంది ఆమెకు. నాగ్పూర్ వెళ్ళిన విశ్వనాథ్ పని చూసుకుని ఢిల్లీ వచ్చాడు. అతని హృదయంలో అనుక్షణం మెదులుతూనే ఉంది శైలజ. ఆమె ఎవరిని పెళ్లి చేసుకుంది? తను వెస్టిండీస్ వెళ్ళడం లేదు. వెళ్ళడానికి మొహం చెల్లకనే సగం వెళ్ళడం లేదు. పైగా కుటుంబ పరిస్థితులు కూడా వెళ్ళడానికి వీలు పడని విధంగానే ఉన్నాయి అతనికి. తమిళనాడు ఎక్స్ప్రెస్లో బయలుదేరాడు విశ్వనాథ్ మద్రాస్కు. ఈసారి కూడా శైలజ కనిపిస్తుందా? విజయవాడలో ఆమె ఎక్కి మద్రాస్ వరకు వస్తే మటుకు తను తప్పకుండా పలకరించాలి అని అనుకున్నాడు. తను 2 కళ్ళని 2000 కళ్ళు చేసుకుని వెతుకుతున్నాడు. కానీ ఆమె ఏనాడో మద్రాసు చేరుకుందని అతనికి తెలియదు. రైలు శరవేగంతో దూసుకుపోతోంది. అప్పటి వరకు పేపర్ చదువుతున్న విశ్వనాథ్కు ఒక చిన్న కునుకు పట్టినట్టయింది. ఏదో 10,000 టన్నుల బరువేదో మీద పడిపోయినట్టు, అంత అంధకారం అయిపోయినట్టు, ఆహాకారాలు, ఆక్రందనలు, ఏమైందో తెలుసుకోవడానికే సృహ తప్పినట్టయింది అతనికి. అంతే. అలా పడిన అతను వారం రోజులకు కానీ కళ్ళు తెరవలేదు. మద్రాస్ జనరల్ ఆసుపత్రిలో ఒళ్ళంతా బ్యాండేజీలు, ఎక్కడ చూసినా కట్లు తప్ప ఏమీ కనిపించడం లేదు. తమిళనాడు ఎక్స్ప్రెస్కు యాక్సిడెంట్ అయింది అన్న విషయం అప్పుడు అతనికి పక్కనున్న తల్లి, తండ్రి, భార్య అంతా చెప్తే గానీ అర్థమైంది. ఆసుపత్రిలోనే ఉండాలి కనీసం 10 రోజులని డాక్టర్లు చెప్పడంతో చివరికి తనకు ఏదో ప్రాణాంతకంగానే పరిణమించింది అని అనుకున్నాడు విరక్తిగా. శైలజ ఆఫీస్ నుంచి వచ్చేసరికి ఉదయ్ శంకర్ పడుకుని ఉన్నాడు. ఏవండి, ఒళ్ళు బాగాలేదా అని అడిగింది శైలజ ఆదుర్దాగా. ఏం లేదు శైల, కాస్త జ్వరం తగిలింది. డాక్టర్ గారిని పిలుచుకురానా? ఎందుకు? కాస్త టాబ్లెట్ వేసుకుంటే తగ్గదా? తగ్గదు. శంఖంలో పోస్తే కానీ తీర్థం కాదుట. ఆ మందు బిళ్ళ ఆయన చేతి మీదుగా ఇస్తే తప్ప నయం కాదు. నీ ఆ మాట అప్పీలే ఉంది శైలజ, పిలుచుకురా. వెంటనే 2-3 సందుల అవతల ఉన్న డాక్టర్ని వెంట పెట్టుకొని తీసుకొచ్చింది. ఆయన అంతా టెస్ట్ చేసి మందులు రాసిచ్చాడు. అవి తీసుకుని మందులు వేస్తూ కూర్చుంది. ఆ రోజు 7 అయినా బాబు ఇంటికి రాలేదు. ఏంటి శైల, బాబుకి ఇంకా స్కూల్ వదలలేదా? ఇంతవరకు ఇంటికి రాలేదేంటి అని అడిగాడు ఉదయ్ శంకర్. ఆ మాట వింటూనే ఉలిక్కిపడింది శైలజ. అవును, అసలు వాడి మాటే మర్చిపోయింది. ఏడి బాబు? టైం 7 దాటింది, 10 నిమిషాలు సూచిస్తోంది. అవునండి, 7 దాటింది.
ఇంతవరకు ఎక్కడికి పోయాడో ఏమిటో అంది ఆదుర్దాగా. నీకు రాగానే నా గొడవతోనే సరిపోతుంది. ముందు స్కూల్ దాకా నేను వెళ్ళి ఎంక్వైరీ చేసిరా అన్నాడు తొందర పెడుతున్నట్టు. శైలజ చెప్పులేసుకొని బయలుదేరింది. ఏనాడు పిల్లాడు ఇంటికి ఆలస్యంగా రాలేదు. ఏమైపోయాడో ఏమో. కళ్ళంబడి గిర్రున్న నీళ్లు తిరిగాయి. భగవంతుడా, నాకున్నది వాడొక్కడే, వాడిని నాకు దూరం చేయకు అంటూ పిచ్చిదానిలాగా అది రోడ్డు అన్న మాట కూడా మర్చిపోయి కళ్ళు తుడుచుకుంటోంది శైలజ. సగం దూరం వచ్చేసరికి స్కూల్ ప్యూన్ ఎదురయ్యాడు. దొరస్వామి, మా బాబు కనిపించాడా అని ఆందోళనగా అడగగా, అది చెప్పాలనే వస్తున్నానమ్మా. మధ్యాహ్నం బాబుకు కడుపు నొప్పి వచ్చి 2 సార్లు వెంటనే వాంతులయ్యాయి, 4 సార్లు విలోచనాలయ్యాయి. పిల్లాడు కళ్ళు తేలేస్తుంటే పెద్ద ఆసుపత్రికి తీసుకెళ్ళానమ్మా. అక్కడ బాబుని చేర్చి పొమ్మన్నారు. ఆ విషయం మీకు చెప్పాలని ఇప్పుడు మీ ఇంటికే వస్తున్నాను. ఆ మాట వినగానే పై ప్రాణం పైన పోయినట్టయింది శైలజకు. వెంటనే ఇంటికి వచ్చి ఉదయశంకర్కి ఈ విషయం చెప్పింది. పర్సులో డబ్బు పెట్టుకుని రిక్షాలో గబగబా జనరల్ ఆసుపత్రికి వచ్చింది. దొరస్వామి కూడా ఉండి బాబుని ఎక్కడ పడుకోబెట్టారో చూపించాడు. బాబుకి అపెండిసైటిస్, రేపు ఉదయం ఆపరేషన్ చేయాలి అని చెప్పిన డాక్టర్ మాటలకు అదిరిపడింది. మా బాబుకి ఏం ప్రమాదం లేదు కదా అంది కన్నీళ్లతో. ఏం పర్వాలేదు, ఉదయం 7:30 కల్లా మీరు ఇక్కడికి రండి, ఆపరేషన్ చేసేస్తాం. మీ అబ్బాయి సుఖంగా లేచి తిరుగుతాడు, ఆపరేషన్ సక్సెస్ అవుతుంది అంటూ నర్సులు డాక్టర్లు కూడా ధైర్యం చెప్పాక కాస్తంత తేరుకుంది శైలజ. బాబు నీరసంగా పడుకున్నాడు. కాసేపు బాబుని చూసి ధైర్యం చెప్పి ఇవతలకు వచ్చేసింది. ఆ మర్నాడు శంకర్ కూడా వచ్చాడు ఆసుపత్రికి. శైలజ, ఉదయ్ శంకర్లు బాబుకి ఆపరేషన్ అయి యువతలకు తీసుకువచ్చి పడుకోబెట్టే వరకు అక్కడే ఉన్నారు. తిరిగి ఇంటికి వచ్చి వంట చేసి ఉదయశంకర్కి భోజనం పెట్టి తను కాస్త ఎంగిలిపడి ఆసుపత్రికి వచ్చింది. ఆమె వస్తుంటే అటు పక్కగా గదిలో ఆపూటే మారిన విశ్వనాథ్ స్పష్టంగా చూశాడు. శైలజ ఎందుకు ఈ జనరల్ ఆసుపత్రికి వచ్చింది? తనని చూడ్డానికా? ఆమె తననెందుకు చూడ్డానికి వస్తుంది? తనంట ఏ నాటి అభిమానం ఉన్నా ఆనాడే రైల్లోనే పలకరింపులు జరిగేవి. అయితే ఎవరికన్నా ఒళ్ళు బాగాలేదేమో. ఎవరేముంటారు? ఆమె కొడుక? ఆమెకు ఆ భర్త? ఎందుకో ఏమిటో చెప్పలేని అలజడిగా తోచి నిస్త్రాణగా పడుకున్నాడు విశ్వనాథ్. భగవంతుడి దయవల్ల బాబుకు సృహ వచ్చి తల్లిని చూసి నవ్వాడు. ఆ నవ్వు 1000 ఏనుగుల బలాన్ని ప్రసాదించింది శైలజకు. ఎలా ఉంది నాన్న అంది ఆపేక్షగా తల నిమరుతూ. నాన్నగారు రాలేదా అమ్మా? ఉదయం అంతా నీ దగ్గరే ఉన్నారు కదా. ఆయనకి ఒంట్లో బాగాలేదు, అందుకే ఈ పూట రాలేకపోయారు అంది శైలజ. నన్ను ఇంటికి ఎప్పుడు తీసుకెళ్తారమ్మా? డాక్టర్ గారిని అడిగి చెప్తా. ఏమైనా ఇంకా 5 రోజుల తర్వాతే పంపుతారు కానీ ఈ లోప పంపరు అంది శైలజ. డాక్టర్ గారి సూచన మేరకు ఆహారం ఇచ్చి తిరిగి ఇంటికి బయలుదేరింది శైలజ. యథాలాపంగా చూస్తూ విశ్వనాథుని గమనించి ఉలిక్కిపడింది. బ్యాండేజీలతో చాలా దయనీయంగా ఉంది అతని పరిస్థితి. అతని చుట్టూ ఉన్న వాళ్ళని తేలిగ్గానే ఊహించింది. అతని భార్య, అతని తల్లి ఏదో మాట్లాడి ఇద్దరు వెళ్ళిపోవడం కూడా గమనించింది. వెళ్ళి పలకరిద్దామా అని క్షణము మనసు లాగినా తమాయించుకొని తిరిగి వెళ్ళిపోయింది. ఆఫీస్కు సెలవు పెట్టింది. ఆసుపత్రికి ఇంటికి తిరగవలసిన డ్యూటీ ఏర్పడింది కనుక ఆ రోజు బాబుకి అన్నం తినిపించాలని మెల్లగా యువతలకు వచ్చింది. ఆమెను విశ్వనాథ్ రోజు చూస్తూనే ఉన్నాడు. ఆమె భోజనం తీసుకురావడం గమనించాక ఎవరు ఆమె తాలూకు వారు ఆసుపత్రిలో ఉన్నారని రూఢీపరుచుకున్నాడు. తను ఎలాగో మంచాన పడి ఉంటాడో ఊడుతాడో తనకే తెలియదు. ఒక్కసారి ఆమెను పలకరించి యోగక్షేమాలు విచారించి ఆనాడు జరిగిన దానికి సారీ చెప్పాలని తపన అతనికి పట్టుకుంది. అందుకే ఆమె వస్తుంటే నర్స్ చేత కబురు చేశాడు ఒక్కసారి రమ్మని. అనుకోని ఆ ఆహ్వానానికి అదిరిపడింది శైలజ. కానీ మొండిగా విననట్టు వెళ్ళిపోలేకపోయింది. ఏదో శక్తి ఆమెను లాక్కుపోతున్నట్టు తడబడే అడుగులతో అతని రూమ్ దగ్గరకు వచ్చింది. శైలజ, బాగున్నావా అంటూ అతనే ముందుగా పలకరించాడు. ఆ స్థితిలో అతన్ని చూసేసరికి సున్నిత మనస్కురాలైన శైలజ కళ్ళు వర్షించాయి. కూర్చో శైలజ అన్నాడు స్టూల్ చూపించి. ఏమిటి దెబ్బలు అని అడిగింది బాధగా. ఏముంది, నేను ఎక్కిన తమిళనాడు ఎక్స్ప్రెస్ యాక్సిడెంట్ అయింది, నా బ్రతుకు ఇలా అయింది. నిజంగా చాలా దారుణం జరిగింది అంది శైలజ. నీకు తెలిసిన దారుణం కొంతే, నీకు తెలియని భయంకరమైన రహస్యం ఇంకోటి ఉంది, చూస్తావా
ఆ మాటకు వణుకు పుట్టింది శైలజకు. దారుణాలు చూడగల ఆత్మస్థైర్యం నాకు లేదు అంది బేలగా చూస్తూ. నాకు తెలుసు, అందుకే నేను చూపించను, కానీ చెప్తాను. నా కుడి చెయ్యి పూర్తిగా తీసివేశారు అన్నాడు. అబ్బా, ఎంత ఘోరం అంది కన్నీళ్లు పెట్టుకుంటూ. ఆ కన్నీళ్ళు అతను స్పష్టంగా చూశాడు. అతనికి తెలియని రిలీఫ్ ఏదో కలగసాగింది. ఎవరి హృదయమైనా కఠినంగా ఉంటుందేమో కానీ కోమల మూర్తి అయిన శైలజ మనసు మటుకు కుసుమ కోమలం. ఎవరినైనా తేలిగ్గా క్షమించగల మృదు హృదయాన్ని దయామూర్తి ఆమె. నా కర్మ ఇలా ఉందనుకో. నువ్వెందుకు ఆసుపత్రి చుట్టూ తిరుగుతున్నావు? బాబుకి అపెండిసైటిస్ వస్తే ఆపరేషన్ చేశారు. వాడిక్కడే ఉన్నాడు అంది తల వంచుకొని. అయ్యో, కులాసాగా ఉన్నాడా అని అడిగాడు ఆదుర్దాగా. ఆ ప్రశ్న శైలజ హృదయాంతరాళాల్లోకి వెళ్ళి తెలియని ఉపశమనాన్ని కలిగించింది. పర్వాలేదు, బాగానే ఉన్నాడు. రేపో ఎల్లుండో డిశ్చార్జ్ చేస్తారు. పోనీలే, పాపం చిన్నవాడు. స్కూల్కి వెళ్తున్నాడా? 3rd క్లాస్ చదువుతున్నాడు. మీ వారు ఏం చేస్తారు? కుతూహలం ఆపుకోలేక అడిగాడు. ప్రస్తుతం ఏమీ చేయడం లేదు అంది తల వంచుకొని. దానికి అర్థం కానట్టు చూస్తూ ఉండిపోయాడు విశ్వనాథ్. నేను వస్తానంటూ లేచి యువతలకు వచ్చేసింది. తను చెప్పాలనుకున్నవేవీ చెప్పలేకపోయాడు. ఆమె మళ్ళీ రేపు వస్తే బాగుండు అని అనుకున్నాడు, ఆమె వెళ్ళిన వైపే చూస్తూ. ఆ మర్నాడు 4 యాపిల్స్ తీసుకొని వీలుగా ఉంటే అతనికిచ్చి పలకరించి ఆ మర్నాడు ఉదయమే వెళ్ళిపోతున్నట్టు చెప్పాలనుకునే వచ్చింది శైలజ. అతని చుట్టూ అతని భార్య వగైరా లేకపోతే వెళ్దాం అనుకుంది. అతని దగ్గర అదృష్టవశాత్తు ఎవరూ లేరు. ఏకాంతంగానే ఉన్నాడు. మెల్లగా అతని దగ్గరకు వచ్చి ఆమెనే చూస్తూనే రా శైల అంటూ ఆపేక్షగా ఆహ్వానించాడు. మీ ఆవిడ కానీ మీ అమ్మగారు కానీ కనిపించరే ఈరోజు అని అడిగింది. ఈ అవిటి వెధం మీద ఎవరికైనా ఎన్నాళ్ళు ఉంటుంది మమత అన్నాడు విరక్తిగా. తను తెచ్చిన యాపిల్కాయ ముక్కలు కోసి అతనికి పెట్టింది. తృప్తిగా తిన్నాడు అతను. మేం రేపు ఉదయం వెళ్ళిపోతున్నాం. బాబుని ఇంటికి తీసుకువెళ్ళమన్నారు. చాలా సంతోషం శైల. రేపటి నుంచి నువ్వు రావన్నమాట. రాను. మీరెప్పుడు వెళ్తారు మీ ఇంటికి? నేను ఎల్లుండి వెళ్తాను. ఎక్కడుంటే ఏంలే అన్నాడు. ఆ మాటకి ఏం సమాధానం చెప్పాలో తెలియనట్టు మిన్నకుండిపోయింది. శైల, నువ్వు బహుశా నాకు కనిపించడం ఇదే తుదిసారి అనుకుంటా. అవును, నేను చేసిన దానికి ఈనాటి వరకు నువ్వు ఏమనుకుంటున్నావో అని బాధపడుతూనే ఉన్నాను శైల. నన్ను క్షమిస్తావా? ఆ మాటకు చురుగ్గా చూసింది శైలజ. క్షమిస్తావా అని మీరు మాటే గనక అడిగారు. కానీ ఆనాటి మీ అవివేకం దేనికి దారితీస్తుందో ఆలోచించారా? మీరు శచి మీద కోపం అంతా నా మీద ఆ విధంగా తీర్చుకున్నారు. లేదు శైల, శచి మీద కోపంతో ఉన్న మాట వాస్తవమే, కానీ నీ మీద చూపించాలని నేను అనుకోలేదు. శచిని తిట్టాలనే వచ్చాను, కానీ ఏకాంతంలో అప్పుడే చెట్టు నుంచి కోసిన రోజా పువ్వులాగా నువ్వు అందంగా దర్శనమిస్తే అసలు అలా ఆలోచనే లేదు. అసలు ఆదిలోనే, అంటే ఆనాడు విమానంలో నిన్ను చూసినప్పుడే నువ్వంటే ఆకర్షించబడ్డాను. శచీదేవి కంటే 1,000,000 రెట్లు సౌందర్యవతివి, సౌజన్యవతివి. అవే నన్ను విపరీతంగా ఆకట్టుకున్నాయి. అయితే ఏనాడు నీకు ఆ విషయం చెప్పడానికి నాకు సమయం కుదరలేదు, సందర్భము కుదరలేదు. ఆ రోజు ఆహ్లాదమైన వాతావరణం, దేవకాంత వంటి నీ సౌందర్యం నన్ను పూర్తిగా పిచ్చివాణ్ణి చేసేసాయి. ఆ సమయంలో రతీదేవి వంటి నిన్ను పొందకుండా ఉండలేకపోయాను. నన్ను అర్థం చేసుకో శైల. నన్ను మన్నించలేవా అని అడిగాడు దీనంగా. అవును, మీరు మన్నించమనగానే మన్నించడానికి, మన్నించకపోవడానికి ఏది నా చేతిలో లేకుండా పోయింది. మీ ప్రవృత్తిలో మీ మనసు ఆకట్టుకున్న ఆడదాన్ని పొందాను అనే వరకే ఆలోచిస్తారు, కానీ దాని తర్వాత జరిగే పరిణామాలు గ్రహించలేదు. ఆ తర్వాతనైనా, ఆ సమయంలో ప్రకృతి పురుషుల కలయికకి తట్టకపోయినా ఆ తర్వాతైనా ఏం జరుగుతుందో స్థిమితంగా ఆలోచించలేకపోయారా? విశ్వనాథ్ ఆమెకేసి తిరిగి చూసి ఆమె చెప్పేదే వింటున్నాడు. నేను ఎటు ఆలోచన శూన్యుణ్ణే. దయచేసి నీ మనసులో ఉన్నదేంటో చెప్పు. చెప్పడానికి ఏం లేదు. ఆనాటి ఫలితాన్ని నేను అనుభవించాను. సమయానికి ఒక ఉన్నతమైన వ్యక్తి తోడ్పాటు లేకపోతే నేను చాలా అబాసుపాలై ఉండేదాన్ని. ఆయనే తన సంస్కారపూరితమైన హృదయంతో నా అండదండలుగా, నా బాబుకి తండ్రిగా నిలబడి నా పరువు కాపాడారు అంది అతనికేసి చూస్తూ. అయితే నువ్వు ఆ రోజు నీ వెంట తీసుకొచ్చిన బాబు? ఉద్వేగంగా అడిగాడు విశ్వనాథ్. అవును, ఆనాటి మేము ఉద్రేక ఫలితం టపీమని జవాబిచ్చింది శైలజ.
నోట మాట రానట్టు క్షణం శైలజనే చూశాడు విశ్వనాథ్. ఆ తర్వాత అతని మొహంలో వింత కాంతి వచ్చింది. తన వల్ల శైలజకు బాబు జన్మించాడు. గుండె జల్లుమంది. శైలజ, ఆ రోజు తెలియక నా కొడుకుని చూశాను. ఈ రోజు తెలిసే చూడాలనుకుంటున్నాను. ఒక్కసారి చూపిస్తావా అని అడిగాడు ప్రాధేయపూర్వకంగా. చూపిస్తాను, కానీ అదే ఆఖరిసారి. అది మాత్రం మీరు గుర్తుంచుకోండి. ఈ జన్మలో వాడి మొహం మీరు, మీ మొహం వాడు చూసుకోవడానికి వీల్లేదు. ఎక్కడో అక్కడ వాడిని సుఖంగా బ్రతకనియండి. మళ్ళీ నా జీవితంలో సృష్టించినట్టే వాడి జీవితంలో అల్లకొల్లోలం సృష్టించకండి. ఖచ్చితంగా కుండ బద్దలు కొట్టేసినట్టు చెప్పింది శైలజ. ఆ మాటకు నల్లగా మాడిపోయింది విశ్వనాథ్ మొహం. నేనంత దుర్మార్గుణ్ణి కాను శైలజ. వాడు ఎక్కడున్నా నా కొడుకే అన్న సత్యం నీకు నాకు తప్ప ఇతరులకు తెలియనేను. కానీ అప్పుడప్పుడైనా వాడిని చూసుకొనిస్తావా? ఎందుకండి అని ఊరుకుంది, అంతకంటే తీవ్రంగా మాట్లాడలేక. బాబు ఏ స్కూల్లో చదువుతున్నాడు? బాగుండదనే చెప్పింది ఇష్టం లేకపోయినా. ఉండండి, బాబుని తీసుకొస్తానంటూ తప్పించుకొని వచ్చేసింది శైలజ యువతలకి. ప్రవీణ్ ఒకసారి ఇలారా అంటూ మెల్లగా బాబుని నడిపించుకొని తీసుకొచ్చింది. శైలజ చెయ్యి పట్టుకొస్తున్న తన బిడ్డను చూడగానే అతనిలో పితృ ప్రేమ వరదలై పొంగింది. పుట్టిన 7 ఏళ్లకు చూస్తున్న తను ఎంత గొప్ప తండ్రి! ఆనాటి కంటే ఈనాడు బాగా చిక్కిపోయి కనిపిస్తున్నాడు. ఆపరేషన్ అయి ఆసుపత్రి పాలవడం వల్ల శైలజ చెప్పినట్టు నమస్కారం చేశాడు చూస్తూనే. రా బాబు అంటూ ఆప్యాయంగా తన మంచం మీద కూర్చోబెట్టుకొని తల నిమిరాడు. అనుకోకుండానే అతని కళ్ళు చెమ్మగిల్లాయి. నీ పేరేంటి అడిగాడు ప్రేమంతా మేళవించి. ప్రవీణ్ బాబు. బాగుంది, నువ్వు ప్రతి దాంట్లోనూ ప్రవీణుడివే అని అనిపించుకోవాలి అన్నాడు ఆర్ద్రత నిండిన చూపులతో. శైలజ తన కోసం తెచ్చిన యాపిల్ బాబుకిచ్చాడు తినమని. సుఖంగా సంతోషంగా నోటికి 100 ఏళ్ళు వర్ధిల్లు బాబు అంటూ హృదయపూర్వకంగా ఆశీర్వదించాడు వెళ్ళిపోతుంటే. అంతకంటే అతనికి శక్తి లేదా ఆ క్షణంలో. బాబుని డిశ్చార్జ్ చేశాక ఇంటికి తీసుకుని వచ్చేసిందే కానీ మళ్ళీ ఆసుపత్రిలో విశ్వనాథుని కలవలేదు శైలజ. ఆ మర్నాడు అతనే కనిపించలేదు. చెప్పిపోదామన్నా కూడా ఆలోచించి ఉదయశంకర్కి మటుకు అతను యాక్సిడెంట్ అయి ఆసుపత్రిలో కనిపించినట్టు చెప్పి ఊరుకుంది. సహజంగా సజ్జనుడు అయిన ఉదయశంకర్ జాలి పడ్డాడే కానీ కోపగించుకోలేదు విశ్వనాథ్ మీద. వారాలు, రోజులు, నెలలు, సంవత్సరాలుగా జరిగిపోతున్నాయి. బాబు బాగానే చదువుకుంటున్నాడు. ప్రతిసారి తప్పకుండా పాస్ అవుతూ అందరికీ ఆనందాన్ని కలిగిస్తున్నాడు. అప్పుడప్పుడు విశ్వనాథ్ స్కూల్కి వచ్చి బాబుని చూసి ప్రేమగా ఏవైనా కొనిపెడుతూ ఉండేవాడు. ఆ రోజు ఇంటికి వచ్చి తల్లికి చెప్తూ ఉండేవాడు తప్పకుండా. ఎటు ఎవరిని మందలించలేక వికలమైన మనసుతో గడిపే శైలజ. బాబు, ఇది నా అడ్రస్, ఎప్పుడైనా రావాలనిపిస్తే వస్తావా అంటూ కాగితం మీద అడ్రస్ రాసిచ్చాడు విశ్వనాథ్. అప్పటికి ప్రవీణ్ 10th క్లాస్ పూర్తి చేశాడు. పెద్దవాడయ్యాడు. అలాగేనండి అంటూ కాగితం అందుకొని జేబులో పెట్టుకున్నాడు. పరీక్ష పాస్ అయి కాలేజీలో చేరాక ఒక ఉత్తరం రాస్తావా అని అడిగాడు. ఈయన ప్రతిసారి వచ్చి తనను ఎందుకు చూస్తాడో, చూసినప్పుడల్లా ఎందుకు కన్నీళ్లు పెట్టుకుంటాడో బొత్తిగా అర్థం కాకపోయినా ఎంతో మర్యాదగా ప్రవర్తిస్తాడు ప్రవీణ్ విశ్వనాథ్ అంటే. అలాగేనండి అని చెప్పి సెలవు తీసుకున్నాడు. శైలజ ఉద్యోగంలో మంచి అభివృద్ధినే సాధించింది. జీతం పెరిగింది. తనకంటూ ఒక చిన్న 3 గదులు ఉన్న ఇల్లు ఏర్పరచుకోగలిగింది. పైన ఒక గది వేసి బాబు చదువుకొని చుట్టూ పూలతోట మధ్యన అందమైన ఇల్లు, అందమైన తపోవన నైర్మల్యం. ఆ ఇంట్లో తొండకిసలాడుతూ ఉంటే ఉదయశంకర్ ప్రశాంతంగా రోజులు గడుపుతున్నాడు. అతనికి తల నెరిసింది. 4-5 పళ్ళు ఊడిపోయాయి. వృద్ధాప్య లక్షణాలు తొంగి చూస్తున్నాయి. ప్రవీణ్ 10th పాస్ అయ్యి కాలేజీలో ఇంటర్లో చేరాడు. అతన్ని బాగా చదివించాలని, మెరైన్ సైంటిస్ట్ చేయాలని, విదేశాలకు పంపాలని బోలెడు ఆశలున్నాయి శైలజకు, ఉదయశంకర్కు. దానికి తగ్గట్టే ప్రవీణ్ కూడా నడుచుకుంటున్నాడు. అతనికి ఆ అభిరుచి ఉంది. అన్నీ అనుకున్నట్టు జరుగుతుంటే బొత్తిగా తను గుర్తుండనేమోనని భగవంతుడికి భయం కాబోలు. అందుకనే లేనివేవో సృష్టిస్తూ ఉంటాడు. ఆ రోజు ఆదివారం. స్థిమితంగా భోజనాలు ముగించుకొని విశ్రాంతిగా పడుకున్నారు ఉదయశంకర్, శైలజలు. ఆఖరి సంవత్సరం BSc చదువుకుంటున్నాడు ప్రవీణ్. ఆ రోజు స్నేహితులందరితో కలిసి విహారయాత్రకు బెంగళూరు, మైసూరు వెళ్లారు. ఎవరో తలుపునట్టునట్టయి వెళ్ళి తలుపు తీసిన శైలజ నిర్గాంతపోయింది. ఎదురుగా శచి
తల నెరిసిపోయింది. తీగలాగా సన్నగా ఉండే శరీరం బాగా మొరటు తేలిపోయింది. లావుగా దర్వాజా పట్టనట్టున్న ఆమెను చూసి శచీదేవి డాన్సరేనా అని సందేహించింది శైలజ. ఎవరు శైల? ఉదయశంకర్ పిలుపుకు సమాధానం చెప్పేలోగల తనే లోపలికి వచ్చింది శశి. నేను శచీదేవిని. ఆమెను చూసి తెల్లబోయాడు ఉదయశంకర్. ఈమెను తను ఏనాడో మర్చిపోయాడు. ఇప్పుడు వెతుక్కుంటే ఎలా వచ్చింది? ఏమిటి ఎలా వచ్చావు అని అడిగాడు ఉదయ్. తనే కుర్చీ లాక్కొని కూర్చుంది శశి. శైలజ మంచినీళ్లు తెచ్చింది. అవి అందుకొని గడగడ తాగేసింది. కాఫీ పెడదామని లోపలికి వెళ్ళింది శైలజ. ఏం చెప్పను, ఆ కమల్గాడికి వ్యాపారంలో నష్టం వచ్చింది. ఏదో పార్టీలో మేడ మీద నుంచి జారి పడ్డాడు. కాళ్ళు చేతులు విరిగిపోయాయి. వాడి దగ్గర డబ్బు లేదు, ఆరోగ్యం లేదు. నాకు బీపీ షుగర్ కంప్లైంట్ తగలబడ్డాయి. వాడేమో మందన్నా ఇప్పించే పరిస్థితిలో లేడు. మరి నీకిచ్చిన ఆస్తి ఏమైంది? ఆ చెరుకు తోటలు చూసుకోలేక అమ్మి పారేశాను. ఆ హోటల్ వగైరాలు లీజ్కి ఇచ్చాను. వచ్చిందంతా స్టేటస్ మెయింటైన్ చేయడానికే చాలలేదు. నేను తాగకుండా ఉండలేను. దేనికి డబ్బు ఇవ్వలేడా కమల్? పైగా నన్ను రోజు సతాయిస్తాడు బాటిల్ కోసం. ఆ గొడవ పడలేక ఇలా వచ్చాను. మా వాళ్ళ ఇళ్ళ దగ్గర ఎంక్వైరీ చేస్తే మీ అడ్రస్ దొరికింది అంటూ చెప్పింది. ఇంతట్లోకి కాఫీ కలిపి తీసుకొచ్చింది శైలజ. ఎవరి వస్తువులను వారికి భద్రంగా అప్పగించడంలో శైలజను మించిన వారు ఎవరూ లేరండి అంది శచి దీర్ఘందిస్తూ. ఆ మాటల్లోని శ్లేషను సులభంగానే గ్రహించింది శైలజ. తనకి ఆనాడు ఒక పసుపు తాడు ముడివేసిన భర్త అనిపించుకున్న వ్యక్తిని తను కాలదన్నినా తను ఇన్నాళ్ళు సంరక్షించింది. ఈనాడు ఈ 60వ పడిలో ఎటూ జరుగుబాటు తక్కువై తను రాగానే అప్పగించి తప్పుకోవడానికేనన్నమాట. ఇన్నాళ్ళు ఆయన్ని కంటికి రెప్పలా ప్రేమానురాగాలతో చూసుకున్నదంతా వ్యర్థమేనన్నమాట. అసలు ప్రేమ మమత అనేవి తనకు ఉండకూడదనే ఆమె తాత్పర్యం కూడా కావచ్చును. ఖాళీ కప్పు తీసుకుని గిరుక్కున వెనక్కు తిరిగి వెళ్ళిపోయింది. ఉదయశంకర్ నిశీతంగా శచినే చూడసాగాడు. చూస్తున్న కొద్దీ ఆవగింపు కలగసాగింది. అందుకే దృష్టి పక్కకి మరల్చాడు. గంభీరురాలైన శైలజ ఎక్కడ? నిమిషానికి ఒక మాట మాట్లాడే శచి ఎక్కడ? దొడ్లో ఆ పని ఈ పని చేసుకుంటూ పక్కనే డాబాలో ఉన్న మామి గోడ దగ్గర పలకరించింది శైలజని. ఓ కప్పు పంచదార ఉందా శైలజమ్మ అంటూ. పంచదార శైలజ కప్పు నిండా పోసి ఆమెకు అందిస్తూ ఉంటే శచి అక్కడే నిలబడింది. ఎవరో చుట్టాలు వచ్చినట్టున్నారే అంది. మరే మా అక్కయ్య. ఓ తల్లి బిడ్డలేనా? వెంటనే అందుకుంది శచి. ఉదయశంకర్ బాబుగారి భార్య నేను అంది శచి దర్పంగా. ఆమె అనుమానంగా చూసింది ఇద్దరు వంక. పైకి ఏమనకుండా పంచదార తీసుకొని వెళ్ళిపోయింది. కానీ ఓ గంట తర్వాత వాళ్ళ ఇంట్లో సంభాషణ స్పష్టంగా విన్నది శైల. ఆవిడ ఆయన భార్య అంట. మరి ఈవిడ బహుశా ఉంచుకున్నాడేమో. ఆ మాట వినగానే చెల్లున లెంపకాయ వేసినట్లయింది శైలజకు. కళ్ళుంబడి గిర్రున నీళ్లు తిరిగాయి. చటుక్కున లోపలికి వచ్చి, ఏంటి శైల ఏడుస్తున్నావు? వాళ్ళ మాటలకైనా? అవునన్నట్టు తలాడించింది. ఛీ, ఏవో కుక్కలు మురిగాయని ఏనుగు భయపడుతుందా? మీరు ఆమెకు కోర్టు ద్వారా విడాకులు ఇవ్వలేదు. అంచేత ఆమె ఎప్పుడు తిరిగి వచ్చినా మీరు ఏలుకోవాల్సిందే. ఆ సంగతి మీకు తెలుసు. కనుకనే ఆమె గుమ్మంలోకి రాగానే యోగక్షేమాలు విచారించారు. దాన్ని బట్టి ఆమె ఉనికిని మీరు ఆమోదించినట్టే. అయితే నేనెంత సిగ్గుమాలేని వాళ్ళ కనిపిస్తున్నానా? పౌరుషహీనంగా బ్రతుకుతున్నానా? ఏమన్నా కానివ్వండి. ఆమె ఏ నాడు వచ్చినా మీరు నోరు మూసుకోక తప్పదని చెప్పింది. ఏ నాటికైనా నాకు బయటకు నడక తప్పదని చాటి చెప్పింది ఆ పసుపు తాడే. ఆమెకి కట్టింది నాకు కట్టనిది. అది ఒక్కటే. మీరు 3 అడుగులు నేలని యాచించి బలిని పాతాళానికి పంపాడు వామనుడు. 3 తాడు 3 ముళ్లతో 3 లక్షలకు అధికారిని అయింది శచి. ఆనాటి దాని ప్రాధాన్యత అది. ఏదో అనబోయాడు ఉదయశంకర్. ఈరోజు వయసు లావణ్యం తగ్గిపోయి అక్కా చెల్లెళ్ళ లాంటి బీపీ షుగరు ఆవహించి శరీరం వ్యాధిగ్రస్తమయ్యాక ఉన్న డబ్బు విలాసాలకు దర్జాలకు వెలిగించడంతో హరించుకుపోయి కమల్ అవటివాడయ్యాడు, దరిద్రుడయ్యాడు. కనుక బొత్తిగా బాటిల్ కూడా కొనలేని కమల్ బాబు కంటే అంతో ఎంతో డబ్బున్న ఉదయబాబు మేలనుకుని వచ్చింది. ఈనాటి దాని ప్రాధాన్యత ఇది. తప్పే ఉంది? అందుకని ఎదురు ప్రశ్న వేసింది శైలజ. అబ్బే
తప్పే ఉంది, మీ అక్క కదూ, ఏం చేసినా అది కరెక్ట్గా చేస్తుంది. మళ్ళీ ఎవరు వంక పెట్టడానికి వీలు లేకుండా కఠినంగా అన్నాడు వ్యంగ్యం మేళమించి. శైలజ మాట్లాడలేదు. ఏదో నీ ఉప్పు తింటున్నాను కదా అని నువ్వు నన్ను తేలిగ్గా అంచనా వేయకు అంటూ విసురుగా గదిలోకి వెళ్ళిపోయాడు. అంతే, ప్రతి వాళ్ళకి నేనే లోకువ. ఏడుస్తూ వంటగదిలోకి వెళ్ళిపోయింది శైలజ. బాబు చిన్నతనం నుంచి ఉన్న ఫోటోలు శచి కళ్ళబడ్డాయి. ఈ పిల్లాడెవడు అని అడిగింది శచి ఆశ్చర్యంగా. నా కొడుకు, టపీమని జవాబిచ్చాడు ఉదయ్. శచీదేవి విస్మయంగా చూసింది. ఆ చూపులో నీ ముఖానికి ఒక కొడుకు కూడానా అన్న భావం స్పష్టంగా చదివాడు ఉదయ్. శైలజ వంటగదిలో ఉంది. తనకి రాత్రి అయితే బాటిల్ లేదని నిద్ర పట్టదు. దానికి డబ్బు లాగాలి. ఇంతకీ మీ దగ్గర ఏమాత్రం ఉందేంటి డబ్బు అని అడిగింది శచీదేవి. డబ్బా? నా దగ్గరేముంది? ఉన్నది మన్నది అంతా నీకే పడేసి శైలజ దయా ధర్మాల మీద బ్రతుకుతున్న వాడిని నేను. ఆమె దయతర్చి పెట్టేది తింటూ ఉదారంగా ఆమె చేసే చాకరీ చేయించుకుంటూ ఏదో రోజులు దొర్లిస్తున్న వాడిని నేను. పోనీ శైలజ దగ్గరుందా? తన దగ్గర మటుకు ఏముంటుంది? ఉన్నది నాకు పెట్టాలి, పిల్లాడికి పెట్టుకోవాలి. వాడు నీ కొడుకేగా. నా కొడుకని నేను వాడికి పెట్టిందేముంది? పైసా కూడా లేదు. ఇక లాభం లేదని అతని మీద చేయి వేసింది శచీదేవి. ఉదయ్ శంకర్ నిర్వికారంగా అలాగే కూర్చున్నాడు. ఆవిడ దగ్గరికి వచ్చి మీద చేయి వేస్తే అలా గోడకు కొట్టిన మేకులా ఉంటావే, ఏం మగాడివి? ఏకశక్యంగా. వచ్చే ఎపిసోడ్లో ఉదయ్ శంకర్ శైలజతో ఉంటాడా, శచీదేవితో ఉంటాడా? ఇవన్నీ తెలియాలంటే వచ్చే ఎపిసోడ్లో విందామా మరి? ఈ ఎపిసోడ్కి ఎక్కువ లైకులు ఇవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్ మై డియర్ ఫ్రెండ్స్.